బీజేపీ సిద్ధాంతం కంటే స్ట్రాటజీకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తుందా? అయితే ఆ పార్టీ స్ట్రాటజీ కూడా అందులోని సీనియర్లకు ఇబ్బందికరంగా మారిందా? బీసీ ఉద్యమ నాయకుడిగా అందరూ చెప్పుకునే ఆర్ కృష్ణయ్య ఎపిసోడ్తో ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో తీవ్రమైన అసంతృప్తి బయలుదేరిందట. ఆర్ కృష్ణయ్య ఏనాడైనా పార్టీ పట్ల సానుకూలంగా వ్యవహరించారా? ఒక్క ప్రకటన అయినా చేశారా? ఏనాడైనా జాతీయ స్థాయి అంశానికి మద్దతు ఇచ్చారా? పార్టీ కోసం సమయాన్ని, డబ్బును దారపోసిన వారిని కాదని ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకుడిని అందలం ఎక్కిస్తే ఎలా అని రెండు రాష్ట్రాల బీజేపీ నాయకులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారట. మరి ఆర్ కృష్ణయ్య రాకతో బీజేపీ ఎప్పటిలాగే సైలెన్స్ గా పని చేసుకుంటూ పోతుందా, లేక రానున్న రోజుల్లో ఇదే అంశం చిచ్చురేపుతుందా? బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణను ఎంపిక చేయడంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. తెలంగాణ నాయకుడిని ఏపీ తరపున పెద్దల సభకు పంపడంపై తెలంగాణ నేతలు అసంతృప్తిగా ఉన్నారట. పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా సేవ చేస్తున్న వారిని కాదని బయటి వ్యక్తులకు పదవులు ఇవ్వడం ఏంటని పార్టీలోని సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారట. బీసీ నేత ఆర్ కృష్ణను రాజ్యసభకు ఎంపిక చేయడంపై బీజేపీ అధిష్టానం మరోసారి ఆలోచించాల్సిందని పార్టీలో చర్చ నడుస్తోంది. ఆర్ కృష్ణే ఏనాడు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని బీజేపీకి ఉపయోగపడలేదనే భావన చాలామంది వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో అనూహ్యంగా తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణను జగన్ రాజ్యసభకు ఎంపిక చేశారు. అయితే ఏపీలో ఇటీవలి ఎన్నికల ఫలితాల తర్వాత ఆర్ కృష్ణయ్య తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యకరంగా మారింది. 4 ఏళ్ల పదవీకాలం మిగిలి ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాకుండా వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆర్ కృష్ణయ్య బీసీల కోసం కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని కొద్ది రోజులు ప్రచారం సాగింది. బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకే రాజీనామా చేసినట్లు ఆయన కూడా బహిరంగంగానే ప్రకటించారు. కానీ తాజాగా బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు ఎంపిక కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీసీల కోసమే ఇక నుండి పోరాటం చేస్తానని ప్రకటించిన ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఎందుకని కొంతమంది బీసీ నేతలే చర్చించుకుంటున్నారు. ఒకవేళ పదవి ఉంటేనే బీసీల కోసం పోరాటం చేస్తానని చట్టసభలో మాట్లాడడానికి వీలుంటుందని కృష్ణయ్య అనుకుంటే ఉన్న పదవికి ఎందుకు రాజీనామా చేసినట్టు అని బీసీ నాయకుల్లో టాక్ నడుస్తోంది. జగన్ ఆర్ కృష్ణను పిలిచి పదవి ఇస్తే వైసీపీ అధికారం కోల్పోగానే రాజీనామా చేయడం ఎందుకని వైసీపీ నేతలు కూడా తప్పుపడుతున్నారు. తాజాగా ఏపీ నుంచి మళ్లీ రాజ్యసభకు బీజేపీ ఎంపిక చేయడంపై ఏపీ బీజేపీ, తెలంగాణ బీజేపీ నాయకులు పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో ఉంది. ఇప్పటికే ప్రభుత్వంలో టీడీపీ, జనసేనలే క్రియాశీలకంగా ఉన్నాయి. బీజేపీని పక్కకు పెట్టారని పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి రగులుతుందట. దీనికి తోడు తాజాగా రాజ్యసభ పదవి విషయంలో తెలంగాణ వ్యక్తిని తీసుకొచ్చి పదవి ఇవ్వడం ఎందుకని పార్టీ సీనియర్ నేతలు బీజేపీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా ఆర్ కృష్ణను బీసీ నేతలే నమ్మడం లేదని, అలాంటిది ఆయనకు ఏపీ నుంచి బీజేపీ తరపున పదవి ఎందుకని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన వల్ల పార్టీకి ఏపీలో గాని తెలంగాణలో కానీ ఓట్లు వచ్చే పరిస్థితి లేదని కూడా లెక్కలు వేసుకుంటున్నారట. దక్షిణ భారతదేశంలో బీజేపీ విస్తరించడానికి ఎక్కువ అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి వరుసలో ఉండేదని బీజేపీ భావన. తెలంగాణలో 2028 టార్గెట్గానే ఆర్ కృష్ణను ఏపీ కోటాలో పెద్దల సభకు పంపుతున్నారని, తద్వారా తెలంగాణలో బీసీల ఓట్ షేర్ బీజేపీకి టర్న్ అవుతుందని పార్టీ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆర్ కృష్ణయ్యకు పదవి ఇవ్వడం తెలంగాణ బీజేపీ నేతలకు కూడా ఇష్టం లేదనే టాక్ నడుస్తోంది. ఏపీ కోటాలో పదవి ఇచ్చినప్పటికీ తెలంగాణ నేతకు ఇవ్వాలని అనుకుంటే పార్టీలో ఇంకా సీనియర్లు లేరా అనే వాదన ముందుకు తెస్తున్నారట. బీసీ కోణంలో చూసినా పార్టీలోని బీసీ నేతలు లేరా అనే చర్చ సీరియస్గానే నడుస్తోంది. మొత్తానికి ఆర్ కృష్ణయ్య మరోసారి పెద్దల సభలో అడుగుపెట్టడం ఖాయమేనా? ఏపీ, తెలంగాణలోని కొందరు బీజేపీ నాయకులకు మాత్రం నచ్చడం లేదన్నది మాత్రం రూఢీగా తెలుస్తోంది. పార్టీలోని తమని కాదని బయటి వారికి పదవి ఇవ్వడంపై ఇప్పటికైతే ఏ పాత నాయకుడు అసంతృప్తిని బయటికి వ్యక్తం చేయడం లేదు. అయితే లోపల రగిలిపోతున్న మనసులు బహిర్గతం కావడానికి ఎంతకాలం పడుతుందిలే అంటున్నారు రాజకీయ నిపుణులు. అయితే ఆర్ కృష్ణయ్యకు పదవి ఇవ్వడం వల్ల తెలంగాణలో, ఏపీలో బీజేపీ ఆశించిన ఫలితాలు వస్తాయా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.